హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగ్న. ఈరోజు మనం ఆనపకాయ సీడ్స్ చూసుకుందాం. ఇది చూడండి ఎలా ఉంది. దీంట్లో మన సీడ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఈ సీడ్స్ మనం నెక్స్ట్ జూన్ వస్తుంది కదండి, జూన్లో మనం ఇవి వాడుకుంటున్నాం. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తాం. ఇది ఎందుకు ఎంత కష్టపడి కోస్తున్నాను అని అంటే, ఇది మళ్ళీ మనం డెకరేట్ కూడా వాడుకోవచ్చండి, డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. అందుకే, లేదంటే ఇది ఒకసారి మనం నేలకు కొట్టేస్తే ఈజీగా మనకి సీడ్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఇది బాగుంది కదా, దీనికి వేస్ట్ చేయడానికి ఇష్టం లేకుండా నాకైతే ఇది కట్ చేసి మళ్ళీ నేను సీడ్స్ తీసాక దీనికి కొంచెం పెయింట్ అది వేసుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, ఎలా సీడ్స్ వచ్చేసాయి, ఆరిపోయాయి అలా. ఇదండి సీడ్స్ ఇంకా ఉన్నాయి. చూడండి ప్రకృతి ఎంత విచిత్రం. కాయకి ఎన్ని సీడ్స్ చూడండి, ఎన్ని. మనం ఇంచుమించు కొంత ఒక 5-6 సెంటుల వరకు మనం ఇవి నాటుకోవడానికి పనికొస్తాయండి. చాలా ఈజీగా 5-6 సెంట్లు భూమి ఉంటే చాలు, మనం నాటుకోవచ్చు. ఇవన్నీ క్లీన్ చేసి బ్లాక్ అన్నీ ఫ్రెండ్స్, ఇన్నైతే మనం ఈ ఒక్క కాయ నుండి ఇన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి. ఇలాంటివి మా దగ్గర 4-5 కాయలు అయితే ఉన్నాయండి, ఇంకా కలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. చేస్తారు అని కొంచెం మీకు డౌట్ అయితే వచ్చే ఉంటుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, మనం ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి. ఇవ్వండి, అంతేనండి. ఒక 5 రూపీస్ 7 రూపీస్ ఫెవిక్విక్ యూస్ చేసుకుంటే ఈ కాయ మనకి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మన చేతిలో ఇలా ఉంటుందండి. దీనికి మనం పెయింట్ బ్రష్ కొట్టేసుకొని పెయింట్ వేసుకుంటే మనం ఎక్కడైనా అలా షోకేజ్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.